ABCD ಹೇಳ್ರಲ್ಲ. Just tell ABCD alphabets or హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశు క్రియేటివ్ స్టూడియోస్. నా ఛానల్లో పవన్ పెళ్లి వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ చేస్తున్నాను. మరి మనమైతే సంగీత్ వరకు వచ్చేసాము. సో సంగీత్ తర్వాత రిసార్ట్లో అంతా అయిపోయాక హల్దీ చేసాము ఇంట్లో. సో హల్దీకి మంగళ స్నానాలు, పెళ్లిరాట వేయడం ఈ వ్లాగ్లో మనం చూసేద్దాం. మనకు పెళ్ళి అనగానే పాతకాలపు పద్ధతులన్నీ గుర్తొస్తాయి. అలా గుర్తొచ్చినప్పుడు ఈ పెళ్లి పందిరి రాట వేయడం కూడా ఒక పద్ధతి. ఈ రాట గురించి మనకు వాల్మీకి రామాయణంలో కూడా చెప్పారన్నమాట. అప్పట్లో పంచపల్లవుల్ని ఉపయోగించి రాట వేసేవాళ్ళు. పంచపల్లవులు అంటే మర్రి, రావి, జువ్వి, మామిడి, నేరేడు వీటన్నిటితో ఒక రాట వేసేవాళ్ళు. మనకిప్పుడు అవన్నీ దొరకవు కాబట్టి వాటి తాలూకా కొమ్మల్ని వేసి ఒక చిన్న బట్టలో కట్టి అక్కడ వేసేస్తామన్నమాట. ఇవి మన హిందూ పద్ధతులు కాబట్టి నాకు తెలిసి ఆల్మోస్ట్ 99% ఈ పద్ధతిని అయితే అందరూ ఫాలో అవుతారు. ఈ పద్ధతిని ఫాలో అవ్వాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే క్లీన్గా అలికిన నేలపై ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఇలా పెట్టాం కదా సంచి, అలా పెట్టి అందులో ఆ కొమ్మలు వేసి పసుపు, కుంకుమ ఇవన్నీ తర్వాత ఏదో ఒక చెట్టు కొమ్మని పెట్టి పైన అక్కడ వెనకాల వీడియోలో వస్తుంది వచ్చి ఆ పద్ధతి అన్నమాట. మనం ఇంతకీ పెళ్లి పందిరి ఎందుకు వేయాలి? నాలాగే మీ అందరికీ కూడా ఈ డౌట్ వచ్చుంటే ఇదిగో నేను ఇప్పుడే ఆన్సర్ చెప్పేస్తున్నా మీకు. పూర్వకాలం మనకు చెట్లు చాలా చాలా ఎక్కువగా ఉండేవి. అందులో మర్రి, రావి, జువ్వి, మామిడి, నేరేడు ఇవన్నీ బాగా చిక్కేవి మనకు చెట్లు. ఆ చెట్లన్నిటినీ వేసి మనం రోడ్డు మొత్తం పందిరి వేసేవాళ్ళం. ఎందుకంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఆక్సిజన్ ఈజీగా దొరుకుతుంది అని. తర్వాత పైన తాటాకు వేస్తాం కదా, అది కూడా చాలా ఆక్సిజన్కి మంచిదని చెప్పే మనం వేసేది. అప్పట్లో ఇళ్ళ కాడే పెళ్ళిళ్ళు చేసేవారు కాబట్టి ఇంటి ముందు చాలా చాలా పెద్ద పందిరి వేసేసేవాళ్ళు. మనం వచ్చిన జనం అందరూ కూర్చోవడానికి కూడా అంత ప్లేస్ కూడా మొత్తం పందిరే ఉండేది. అంత పెద్ద పెద్ద పందిరి వేసేవాళ్ళు. ఈ జనరేషన్లో మరి పందిరి అంటే కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి ఇంటి ముందర ఒక చిన్న పందిరి వేసుకొని తర్వాత ముహూర్తం జరిగే ప్లేస్ దగ్గర వేస్తారు పందిరి. మెయిన్ రీజన్ వచ్చి గాలి ఆడుతుంది అని, ఎక్కువ జనం ఉంటారు కాబట్టి ఎక్కువ హడావిడిగా ఉంటారు అండ్ ఎక్కువ చెమటలు కూడా పట్టేస్తూ ఉంటాయి. తర్వాత ఒకరు విడిచిన గాలిని ఇంకొకరు తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ ఉంటారు జనాలు. కాబట్టి ఆ ఒక్క రీజన్తోనే పూర్వకాలం మన పెద్దవాళ్ళు అలా చేశారు. దీంట్లో ఇంత సైన్స్ ఉందని నాకు కూడా తెలియదండి. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అనుకొని వెళ్తుండాలి. అప్పట్లోనే ఫ్రెష్ ఆక్సిజన్ దొరకడం కష్టమవుతూ ఉన్నిందంటే ఇప్పట్లో ఎంత కష్టం ఉండేది చెప్పండి. అది అంతమంది జనం ఒకే ప్లేస్లో ఉంటే ఊపిరి ఎలా పీల్చుకుంటారు? సో అది నాకైతే కరెక్ట్ అనిపించింది. ఇక్కడ అమ్మ వాళ్ళందరూ ఏదో రీల్ చేద్దాం అనుకొని స్టెప్ ఏదో చేసుకుంటున్నారు. ఏదో ట్రాన్సిషన్ రీల్ అంట. ఇదిగోనండి మా కొత్త పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయాడు నలుగుల కోసమని. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దండం పెట్టుకొని కూర్చొని నలుగులైతే ప్రారంభించేద్దాం అనుకుంటున్నారు అందరూ. ఇక్కడ అందరి ఆశీర్వాదం తీసుకుంటూ హల్దీకి అయితే సిద్ధమైపోయాడు మా పవన్. మనం నలుగులు ఎందుకు చేసుకుంటాము, పసుపు నలుగులు కానీ మంగళ స్నానాలు కానీ ఇవన్నీ ఎందుకు చేసుకుంటాము అనేది నేను ముందు చెప్తాను మీకు. ఉన్ని పర్వాలేదు. అందరి ఆశీర్వాదాలు అయితే తీసుకొనేసాడు పవన్. తర్వాత మా అక్క కుంకుమ పెట్టి కూర్చోబెడుతుంది. మనం రైట్ లెగ్ పెడతాం కదా, అది తను చెప్తుంది రైట్ లెగ్ పెట్టి కూర్చోవాలి పీటలపై అని చెప్పి చెప్తుంది. మొన్నటి దాకా మా అందరితో ఆడుతూ పాడుతున్న తిరిగిన అబ్బాయి మా కజిన్. సో మా అందరికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పెళ్లి చేసుకుంటుంటే. మా అమ్మమ్మ ఫస్ట్ నలుగు పెట్టి నలుగైతే స్టార్ట్ చేసేసింది. ఇంతకీ నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, మనం హల్దీ ఎందుకు చేస్తామని. మీరు కామెంట్ బాక్స్లో అయితే వేశారని అనుకుంటున్నా. నేనైతే ఆన్సర్ చెప్పేస్తున్నా. ఇప్పుడు మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని పోగొడుతుంది హల్దీ.
పెళ్లి కొడుకే గమ్మున కూర్చోండి ఇల్లు కొట్టే కవుతలేదు సో ఇక్కడ మా నాన్నని అందరూ ఏడిపిస్తున్నారు, అందరూ మరదళ్ళు ఉన్నారు చుట్టూ. సో ఒక్కొక్కళ్ళు ఆడేసుకుంటున్నారు. హారం లేదు కదా బాబా. ఈ నలుగు వచ్చి మంగళ స్నానాలు కాబట్టి తలపై మనం నూనె అంతా పెడతాము. ఇప్పుడు చూడండి పవన్ ఎలా ఉన్నాడని. ఎండింగ్ టైం వచ్చేసరికి ఎలా మారిపోతాడో చూడండి. మా నాన్న పవన్కి తోడు పెళ్లి కొడుకు. ఈ తోడు పెళ్లి కొడుకు అనే పద్ధతి వచ్చింది కూడా పెళ్లి కొడుకుకి బోర్ కొట్టకుండా ఉండే మాట్లాడుకోవడానికి. అశ్విని అక్క నోట్లో కూడా అంటే పెళ్లి కొడుక్కి పద్ధతులన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో పక్కన ఒకళ్ళు ఉంటే ధైర్యంగా ఉంటుంది. చాలా చాలా సందడిగా అయితే నడుస్తుంది చూడండి. మీరు అప్పుడప్పుడు వేస్తున్న క్లిప్పింగ్స్ లోనే అర్థం చేసుకోవచ్చు. మంగళ స్నానానికి వైట్ వేసుకోవాలి, లెమన్ మదాడ అయిపోయింది. చూడండి ఇక్కడ నూనెను పెడుతున్నారు. తల స్నానం చేపించి పెళ్లి కొడుకుని రెడీ చేస్తారు. శరత్ శరత్ పెద్దగా అందరికి ఎక్సైట్మెంట్ గా ఉంది పెళ్లిలో నెక్స్ట్ ఏం తంతు ఏముంది అని. రెడీ అవుతుంది. పూలు పూలు పూకలే. అందరూ ఒక్కొక్కళ్ళే వచ్చి నలుగు పెడుతున్నారు ఇక్కడ. నేను ఒప్పుకోను, తోడు పెళ్లి కొడుకు మాత్రం మంచి వారేమో, పెళ్లి కొడుకు ఏం ఒప్పడం. మా ఇంట్లో ఏమైనా ఇలా అందరూ కలిసి ఈవెంట్స్ చేసుకోవాలంటే చాలా హ్యాపీగా చేసుకుంటాము. ఇలా పెళ్ళిళ్ళు, ఏదైనా ఫంక్షన్స్ ఇలాంటివన్నీ చాలా బాగా చేసుకుంటాం అందరూ ఒక్కడికి. అందరూ బాగా ఎంజాయ్ కూడా చేస్తాం మేమంతా. మనం ఆ పనులు ఈ పనులు చేసుకొని ఉండిపోతామండి పెళ్ళి అనగానే. అందుకే ఒక 2 రోజుల ముందు మనం హల్దీ అంతా పెట్టి చేసేది. ఎందుకంటే ఫేస్ మొత్తం గ్లో వస్తుంది పెళ్ళి కొడుక్కి. పెళ్ళి కొడుకనే కాదు, తోడు పెళ్ళి కొడుక్కి కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సరదాకి రాసుకుంటారు ఆడుకుంటూ. సో ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ రాసింది. సో అది అయిపోగానే ఇప్పుడు మా అక్క చెల్లి ఇద్దరు వస్తారు. ఇలా ఒళ్ళంతా నూనె కానీ హల్దీ కానీ మొత్తం ఒళ్ళంతా వేసి రుద్దేస్తారు చూడండి ఇప్పుడు కాసేపట్లో. నాకు తెలిసిన అన్ని పద్ధతులు చెప్తూనే వస్తున్నాను. ఇంక నాకు తెలియనివి ఏదైనా ఉంటే అది కమెంట్ బాక్స్లో వేసి నాకు ఎందుకు ఆ పద్ధతి చేస్తారని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేసినా పర్లేదు. సో ఏదో ఒకటి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అంటే చాలా మందికి తెలియవండి పద్ధతులు. నాకు కూడా నేను తెలిసిందే చెప్పాను, కానీ తెలియనివి ఇంకా చాలా చాలా ఉంటాయి వెనకాల. నేను నేర్చుకుంటూనే ఉంటాను నిత్య విద్యార్థిలాగా. సో ఏదైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే పద్ధతులు అనేసి, అన్నీ మన మంచికే అండి పద్ధతులు చేసేది. సో మన హ్యాపీనెస్ కోసం మనం ఏదైనా జరుపుకోవచ్చు. అందుకోసమే ఆ పద్ధతులన్నీ రేపటి రోజున నాకు తెలియని ఉంటే నేను కూడా చేసుకోవచ్చు కదా ఆ పద్ధతులు. సో ఎవరైనా కానీ తెలుసుంటే ఏదైనా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
ఇక మా బావ అయితే తన రూమ్లో నుంచి దిగొస్తున్నాడు తన కాబోయే భార్యతో. హాయ్ హీనా. I failed because I'm also writing my master thesis, so. నమస్కారం. నమస్కారం. Namaskar. నేర్పించారా తెలుగు కనిపిస్ట్ అంతా బాగుంది. Just praise. Pronunciation is very good. నమస్కారం. నువ్వు పోయి స్నానం చేసుకొచ్చావురా? స్నానం చేస్తాను. తను వచ్చి ఫారిన్ అమ్మాయి, మన ఇండియన్ గర్ల్ కాదు. సో తనకి మన పద్ధతులు నేర్పిస్తున్నారు, కుంకుమ ఎలా పెట్టాలి అని చెప్పి. మా అక్క నేర్పిస్తుంది ఏ వేలుతో పెట్టాలి, ఎలా పెట్టాలి అని పెట్టి చూపిస్తుంది అలా. అశ్విని పన్నీర్ అశ్విని పన్నీర్ ఇచ్చాలని పన్నీర్. This is all for fun. రోజ్ వాటర్. So you can pour more. It's okay. It's for fun. పేపర్లో చూస్తా అంటే తెలుగు అది ఆంధ్ర అబ్బాయి ఇంగ్లీష్ అమ్మాయి బిళిగిరి అదే పిక్చర్. ఇప్పుడు లైవ్ లో చూస్తా ఉంటాం. ఇప్పుడు లైవ్ లో చూస్తా ఉంటాం. మంగళ స్నానాలు దినాలుగా అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకే ఇంకోసారి అక్షతలు వేసి చెప్తున్నారు. అక్షతలు వేస్తే కంప్లీటెడ్ అయిపోయింది అని, లేదా హారతి పడతారు. ఇది అయిపోగానే హారతి పడతారు. ఆ ఇంటి ఆడపడుచులు ఇద్దరూ కలిసి హారతి తీస్తున్నారు ఇక్కడ. అత్త మామ మ్యాచింగ్ బా పర్ఫెక్ట్ ఇచ్చాడు. మ్యాచింగ్. పెళ్లి చేసేదే బిడ్డకి కనువనికి కదరా. ఫస్ట్ తల్లికి చేసి మన తండ్రికి చేయాలి. చెప్తా ఉండ బిడ్డకి చెప్పి ట్రాన్స్లేట్ చేయరా ఏం చేస్తా ఉంటారు ఇంకా ఆ బిడ్డకి నువ్వు నేర్పిలే. స్టూడెంట్స్ చేసేదండి ఒక్కొక్క చెప్పండి. సో అక్కడ గ్రాస్ ఉండే గిన్నె చూసారు కదా, గ్రాస్లో ఏం వేస్తామంటే రాగులు ఇలాంటి సీడ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏదో ఒక 2-3 టైప్స్ ఆఫ్ సీడ్స్ వేస్తాము. ఈ పెళ్ళి ఎంత బాగా జరుగుతుంది అంటే ఆ మొక్కలు ఎలా వస్తే అంత బాగా జరుగుతాయి అని చెప్పడానికి అలా నాటుతాం. లేదా ఇది షాల్ మారా నేను వేస్తాను. అయ్యో గమనం ఉండప్ప నువ్వు వేరే అన్నిటికీ అదో వాళ్ళిద్దరికి సరదా కోసం దండలు వేపించాము.
ఫొటోస్ వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొక పోజ్ కోసం కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తున్నా. అత్త మీరిద్దరు కూడా ఫోన్ చేస్తారు. అత్త మామ అన్న డాడీ నేను మిస్ అయిపోయా అని చెప్పి లాస్ట్లో వచ్చాక ఫొటోస్ తీస్తుండగా నేను పెట్టేసా. ABCD ఏంట్రో ఎలా Just tell ABCD alphabets or sing any rhymes. Rhymes. Or sing any rhymes. తెలుగులో చెప్తావా బిడ్డకి పాపం. బాగా కరెక్ట్గా నిలుచు. సో ఇప్పటి వరకు మంగళ స్నానానికి కావాల్సిన నలుగులు పందిరి రాట వేయడం మాత్రమే అయింది. ముందు వచ్చే వ్లాగ్స్లో హల్దీ కానీ మంగళ స్నానాలు ఎలా చేయాలనేది కానీ అన్నీ చూపిస్తాం. బాయ్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.